కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శేఖర్ రెడ్డి భార్యను వేలూరులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తవ్వే కొద్దీ శేఖర్ రెడ్డి అక్రమాస్తులు బయటపడుతున్నాయి. 4 రోజుల తనిఖీల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. లాకర్ల నిండా బంగారం, 131 కోట్ల నగదును ఐటీ అధికారులు గుర్తించారు. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మోహన్ తిరుపతి నుంచి అందిస్తారు. మోహన్, చెప్పండి, తవ్వే కొద్దీ శేఖర్ రెడ్డి అక్రమాస్తులు బయటపడుతున్నాయి. ఇంకా ఐటీ అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించాల్సి ఉంది? గడిచిన 4 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నటువంటి ఐటీ అధికారులకు కళ్ళు బయర్లు గమ్మే నిజాలన్నీ బయటపడుతున్నాయి. మొదటి 2 రోజులకే ఐటీ అధికారులు 8 ప్రాంతాల్లో రైడ్ చేయడం జరిగింది. తమిళనాడు చెన్నైలోని 8 ప్రాంతాలతో పాటు వేలూరులోని సొంతూరులో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో క్లోజ్ చేస్తున్నటువంటి క్రమంలో నిన్న మళ్ళీ 24 కోట్ల రూపాయలు ఆయన సొంతం వేలూరు సొంతూరులో ఉన్నటువంటి ఇంటి ముందర ఉన్నటువంటి కారులో దొరికినటువంటి నేపథ్యంలో ఐటీ అధికారులు మళ్ళీ తవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఆయన భార్యను కూడా ఈ రోజు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను దాదాపుగా 2 వాహనాలకు ఐటీ కార్యాలయానికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఆయన భార్యని అదేవిధంగా సన్నిహితుల్ని ఇప్పటి వరకు విచారణ కొనసాగుతూనే ఉంది. మరొక రోజు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 131 కోట్ల రూపాయల నగదు ఆయనకు సంబంధించినటువంటి సోదాల్లో బయటపడడం జరిగింది. అదేవిధంగా 120 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు కూడా దొరకడం జరిగింది. సో మొత్తం మీద అయితే దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి శేఖర్ రెడ్డి ఆస్తుల వ్యవహారం పైన ఇప్పటి వరకు కూడా ఒక కన్క్లూజన్ కు రాలేకపోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ విచారణ కొనసాగుతోంది. ఐటీ తనదైన శైలిలో విచారణ కొనసాగిస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి నిన్న ఐటీ అధికారులు కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దొరికినటువంటి నగదును అంతా కూడా సీజ్ చేసి పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, అదేవిధంగా వ్యాపారాలకు సంబంధించినటువంటి పత్రాలు, అదేవిధంగా కొన్ని అసెట్స్ కి సంబంధించినటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వేలూరులో అయితే ప్రస్తుతానికి కొనసాగుతోంది సోదాలు. శేఖర్ రెడ్డి భార్యను విచారిస్తున్నారు ఐటీ అధికారులు. లక్ష్మి, అయితే ఈ విచారణలో శేఖర్ రెడ్డి భార్య విచారణలో ఎలాంటి విషయాలు తెలిసాయి ఐటీ అధికారులకి? అంటే వీరి రైడ్స్ లో దొరికినటువంటి అమౌంట్స్, నగలకు సంబంధించి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఇంకా ఏమేమి ఆస్తులు ఉన్నాయన్నటువంటి కోణంలో ఆమె దగ్గర నుంచి విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు దొరికినటువంటి నగలకు సంబంధించి కానీ, నగదుకు సంబంధించి కానీ వోచర్లు ఏమైనా ఉన్నాయా లేదా పత్రాలు ఏమైనా ఉన్నాయా, దీనికి ఐటీ కట్టినటువంటి డబ్బులా లేదా ఎట్లా వచ్చింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అన్నటువంటి కోణంలో చూస్తున్నారు. అదేవిధంగా ఆ వేలూరులో ఉన్నటువంటి హౌసెస్, అదేవిధంగా వేలూరులో ఉన్నటువంటి ఆస్తులు, స్వగ్రామంలో ఉన్నటువంటి ఆస్తులు, ఇతనికి వ్యక్తిగతంగా సంపాదించినటువంటి ఆస్తులు ఏంటి అన్నటువంటి కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. మొత్తం మీద అయితే ఆస్తులు ఎలా వచ్చాయన్నటువంటి కోణం, ఇంకా ఏ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయన్నటువంటి కోణంలోనే విచారణ కొనసాగుతోంది. అయితే మోహన్, శేఖర్ రెడ్డి అనుచరులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా విచారించే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది కదా, దానికి సంబంధించి ఏంటి డీటెయిల్స్? ఇప్పటి వరకు 12 మంది ఐటీ అధికారులు రకరకాల ప్రాంతాల్లో పలువురిని విచారిస్తున్నారు. 12 మంది ఐటీ అధికారులు, దాంట్లో రకరకాలైనటువంటి ప్రొఫెషన్స్ నుంచి వచ్చినటువంటి నిష్ణాతులు ఈ రోజు విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తోంది. నిన్న సాయంత్రం శేఖర్ రెడ్డి భార్యని విచారణ ప్రారంభించడం జరిగింది. తిరిగి ఈ రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి లోతైనటువంటి అధ్యయనం చేయడం కోసం మైనింగ్ కి సంబంధించినటువంటి వ్యాపారాలు, దానికి సంబంధించిన లావాదేవీల్లో దిట్టైనటువంటి వారిని కూడా ఆ డిపార్ట్మెంట్ నుంచి కూడా పిలిపించడం, అదేవిధంగా కాంట్రాక్ట్ కు సంబంధించినటువంటి విషయాల్లో దిట్టైనటువంటి అధికారులు కూడా పిలిపించడం, అంటే మల్టిపుల్ యాంగిల్లో విచారణ కొనసాగుతోంది. ఏ రంగాల్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించి విచారణ కొనసాగుతోంది. అయితే దీన్ని సిబిఐ కూడా అప్పగించే అవకాశాలు లేకపోలేదన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దీన్ని సిబిఐ కూడా అప్పగించే అవకాశాలు, ఈడీ కూడా అటాచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తోంది. లక్ష్మి, ఓకే, రైట్, థ్యాంక్ యూ మోహన్.